అనంతపురం జిల్లా గుంతకల్లో దోషులను కఠినంగా శిక్షించాలని మండల వైద్యాధికారి శివకార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కోల్కతాలో ఆర్జీకార్ హాస్పిటల్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్ మెమతా దేబ్నాథ్ ను అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెను ప్రకటించారు. పామిడి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శివకార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకార్తిక్ రెడ్డి మాట్లాడుతూ అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, రైతులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, అప్పుడే స్వేచ్ఛా వాతావరణంలో వైద్యం చేయగలుగుతామని, ప్రాణం పోసే మాపై దాడులు చేయటం ఏంటని మండిపడ్డారు. డాక్టర్లు రక్షణ కోసం కఠినమైన చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, ఆర్ఎంపీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. We want justice. We want justice. ప్రభుత్వ వైద్య సిబ్బంది పైన దాడులు వెంటనే ఖండించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది పైన దాడులు వెంటనే ఖండించాలి. We want justice. We want justice. We want justice. పూర్తిగా నశించాలి. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. మేము ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే. డాక్టర్ మౌమిత అనే సెకండ్ ఇయర్ చెస్ట్ ఫిజిషియన్ పీజీ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో అతి క్రూరంగా, దారుణంగా మానభంగం చేసి, రేప్ చేసి అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ దాడులపై నిరసనగా యావత్తు ప్రపంచం మొత్తము మాకు వైద్యులకు మద్దతిస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఈ దాడులను ఖండిస్తూ ఈ రోజు పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు అన్ని వైద్య సేవలను, ఓపీలను బంద్ చేయాలని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మా ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం డాక్టర్ మౌమిత ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అమ్మాయి చావుకు కారణాలను పోలీసులు సరైన పద్ధతిలో విచారణ చేసి ఆ చావుకు గల దోషులను, ఎంతటి పెద్ద పొలిటీషియన్స్ అయినా కూడా వాళ్ళ దోషులను పట్టుకొని వాళ్ళని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. అలాగే మా డాక్టర్స్ అందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంటులో 2022లోనే మనకు ప్రాసెస్ అయింది. కానీ అది ఇంతవరకు పేరుకు మాత్రమే ఉంది. ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడైతే మాకు రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి మాకు ఉత్తర్వులు అందుతాయో అంతవరకు వైద్యులు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలాగే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ సేఫ్ జోన్లో ఉంచాలా. సేఫ్ జోన్లో మా ఎయిర్పోర్ట్స్ లాగానే హాస్పిటల్స్ అన్నిటినీ సేఫ్ జోన్ లాగా పెడితే ఆ సెక్యూరిటీ మాకు బాగా ఉంటుంది. దానివల్ల వైద్యులు ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా ప్రజలకు స్వేచ్ఛగా వైద్యం చేసే అవకాశం ఉంటుంది. ఇంకో డిమాండ్ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయింది మీకు అందరికీ తెలుసు. ఒక ట్రైనీ డాక్టర్ కి జరిగిన అన్యాయం గురించి మనం ర్యాలీ చేస్తున్నాము. తల్లిదండ్రులు కొడుకులైనా కూతురులైనా ఒకటే. ఇప్పుడు కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని అనుకోకుండా ఇద్దరికి ఈక్వల్ గా చదివించాలని ఫ్రీడమ్ ఇచ్చి ఆడపిల్లల్ని బయట పంపిస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి ఆమె డాక్టర్ కోర్స్ చదివించిన అమ్మాయిని పీజీ చేస్తున్న ట్రైనీ డాక్టర్ ని దారుణంగా చంపారు. అందులో డ్యూటీ చేస్తూ ఉన్న డాక్టర్ ని హాస్పిటల్లోనే ప్రొటెక్షన్ లేకుండా చంపేశారు. సో అలాంటి ఆమెకు ఒక కంపెన్సేషన్ ద్వారానే కాకుండా నెక్స్ట్ ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు. అమ్మాయిలు బయట ఫ్రీడమ్ తో తిరగాలి అని ధైర్యంగా పంపించాలి. మా తల్లిదండ్రులు కూడా ధైర్యంగా పంపించాలి అని ఉండేలా మనము వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించాలి. సో థ్యాంక్ యూ. We want justice. We want justice. We want justice.